హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కీమా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ బిర్యానీ కోసం ఒక కళాయి తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని అది కాస్త కరిగినాక ఇప్పుడు దీంట్లోకి 2 లేదా 3 బిర్యానీ ఆకు వేసుకుని 4 లవంగాలు, చిటికెడు జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, అలాగే 1 అనాస పువ్వును కూడా దీంట్లో వేసుకుని ఒకసారి ఇదంతటిని కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు 4 యాలకులు కూడా వేసేసుకుని ఈ విధంగా మనం ఒకసారి అంతటిని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక పెద్ద ఆనియన్ తీసుకుని దాన్ని ఈ విధంగా చీలుకల్లాగా కట్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది 1 నిమిషం పాటు ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చిని 2 ముక్కల కింద చేసుకుని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక ఈ విధంగా ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఆ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లోకి మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. దీన్ని ఆల్రెడీ మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. చూసి దీంట్లోకి ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాని వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇది అంతటిని కలపాలి. ఈ మసాలా అనేది ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయనివ్వాలి. ఈ విధంగా మసాలాలు అనేది ఫ్రై అవుతుండగా మనం ఆల్రెడీ కీమాని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే ఈ విధంగా మనం గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు కింద ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా అవుతుంది. అయినాక ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ని కూడా వేసేసుకోవాలి. వాటర్ అనేది మనం రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి తగినట్టుగా వేసుకోవాలి. అలాగే వేసుకున్నాక దీంట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుని ఇది అంతటిని కలుపుకోవాలి. ఈ విధంగా దీన్ని కలుపుకున్నాక ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయినాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బాస్మతి రైస్ని వాష్ చేసేసుకుని పక్కన నానబెట్టుకుంటాం కదా, దాన్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నా. దానికి ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టేసుకుని మనం 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా రైస్ అనేది కుక్ అయిపోతుంది. అయినాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ గీని కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసేసుకుని కీమా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కీమా బిర్యానీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.